ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వాక్య జీవితం మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేయచ్చు ఉన్నా. నేటి వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నొందురు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నాం. ఆయనను ప్రేమించాలి. ఎవరిని? సృష్టికర్త అయినటువంటి దేవుని మనం ప్రేమించాలి. ఎందుకంటే మనం సృజించిన వాడు ఆయన కాబట్టి. లోకమైనను లోకంలో ఉన్న వాటిని ఆయనను ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ వానిలో ఉండదని వాక్యం సెలుస్తుంది. దేవుని కంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమిస్తాడు. మీ అద్దరు నుండి ఒక దెబ్బతో తీసివేస్తారని కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా విపులంగా కనబడుతూ ఉంది. అయితే మనం దేవుని ప్రేమించాలి. మన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో మన దేవుడిని యెహోవాను ప్రేమించాలి. ప్రేమించడం అంటే పూజించడం. ఎప్పుడైతే మనం దేవుని ప్రేమించామో అప్పుడు దేవుడు మనల్ని ఉదయించే సూర్యుని వలె ప్రకాశింపచేస్తాడు. బలముతో ఉదయించే సూర్యుని వలె. కాబట్టి సూర్యుని కిరణాలు ఎంత వేగంగా భూమిని మరి చేరుకుంటుందో అంతటి ప్రభావంతో దేవుడు నేను నింపుతాడని వాక్యం సెలుస్తుంది. ఆర్థిక బలం, శారీరకమైనటువంటి బలం, ఆధ్యాత్మికమైనటువంటి బలంతో దేవుడు నేను నిలబెడతాడని వాక్యం సెలుస్తుంది. అందుకని అపోస్తలుల కార్యం 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక యూదయ సమరయ దేశంలో అందంతటా భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులు ఉందని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఆయన్ని ప్రేమించండి. ఆయన ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యాన్ని పొందుకుని మీ యొక్క జీవన వ్యాపారంలో ముందుకు సాగిపోవాలని ప్రభు కోరుతూ ఉన్నా. దేవుడు మనల్ని దీవించును గాక.